హెబ్రీ పత్రిక దేవుని చిత్తమైతే దీన్ని ఈరోజు ముగిచ్చేద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15 నుండి 16 వచనాలు మాత్రమే మనం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అలాగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుకును, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి ఆశతోటి ఆకలితోటి మీ స్వరము ద్వారా మా జీవితాలు పురికొల్పబడాలని, మీ జీవము గల దేవుని వాక్యము చేత మేము పోషించబడాలని, మీ వాక్యము చేత తృప్తిపరచబడాలని, మీ వాక్యము చేత గద్దించబడాలని, మీ వాక్యము చేత సరిచేయబడాలని, నీ వాక్యం చేత శుద్ధి చేయబడాలని, నీ వాక్యం చేత ఆదరించబడాలని, నీ వాక్యం చేత పోషించబడాలని, బలపరచబడాలని, నీ వాక్యం చేత మా కన్నులు తెరవబడాలని నీ సన్నిధికి వస్తుంటుండగా దేవా, మీరు మాకు సహాయం చేయండి. మా మధ్యలో మీరు ఉండండి నాయనా. మీ స్వరం మేము వినటానికి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ద్వారా మా వ్యక్తిగత జీవితాలకు దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిలో అన్వయించుకోవటానికి మీరు మాకు కృప చూపించండి. దేవా, బలహీనులము, మీరు మాకు సహాయం చేయండి. వచ్చిన వారందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. రక్షణ లేని వారికి రక్షణ, గాయపడిన వారికి ఆదరణ, నిరుత్సాహంలో ఉన్నవారికి, కృంగుదల్లో ఉన్నవారికి ప్రోత్సాహము, నిర్లక్ష్యంగా ఉన్నవారికి గద్దింపు మీ వాక్యము ద్వారా మీరు అనుగ్రహించి మమ్మలను సంతృప్తిపరిచి నీ పరిచర్య మీరు జరిగించమని, కృప చూపించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన కొద్ది నెలలుగా మనం హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ వచ్చాం. 11వ అధ్యాయంలో ఆరంభించాం. విశ్వాస వీరుల జాబితాను మనం చూసాం. ఆరాధన వర్తమానాల్లో కూడా మనం హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ హెబ్రీ పత్రిక థీమ్ ఏంటి అంటే, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు కదా. 8వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. దిస్ ఈజ్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ద హోల్ ఎపిజల్. ఈ పత్రిక యొక్క సారాంశమంతా ఏంటంటే, మనకు ప్రధాన యాజకుడైన యేసు ప్రభువారు ఉన్నాడు కనుక ఆయన మీద లక్ష్యం ఉంచండి, ఆయన వైపు చూడండి. మీరు శ్రమల వైపు చూడకండి, మీరు పాత ఆచారాల వైపు చూడకండి, అహరోను సంతానం యొక్క యాజకుల వైపు చూడకండి, వాళ్ళు అర్పించే బలుల వైపు చూడకండి, పాత నిబంధన కాలములోని ఆచారములు సాంప్రదాయముల వైపు చూడకండి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. ఎందుకు? మొదటి అధ్యాయం, ఆయన దేవదూతల కంటే గొప్పవాడు, ఆయన దేవునితో సమానుడు. తండ్రి అయిన దేవుడే ఆయనను దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అని తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితోటి పలుకుతున్నాడు. 2వ అధ్యాయం, ఆయన గొప్ప దేవుడు నీకోసం నా కోసం మానవుడయ్యాడు, శరీర రూపం దాల్చాడు. అందుకోసమే గొప్ప రక్షణ మనకు 2వ అధ్యాయంలో కనపడుతుంది. 3వ అధ్యాయం గొప్ప పిలుపు, శ్రేష్టమైన పిలుపు కనపడుతుంది. 4వ అధ్యాయం శ్రేష్టమైన విశ్రాంతి కనపడుతుంది. 5వ అధ్యాయం శ్రేష్టమైన యాజకత్వం. 6వ అధ్యాయం శ్రేష్టమైన గురి. 7వ అధ్యాయం శ్రేష్టమైన ప్రధాన యాజకుడు. 8వ అధ్యాయం శ్రేష్టమైన నిబంధన. 9వ అధ్యాయం శ్రేష్టమైన గుడారం. 10వ అధ్యాయం శ్రేష్టమైన బలి. 11వ అధ్యాయం శ్రేష్టమైన విశ్వాసము. 12వ అధ్యాయం శ్రేష్టమైన పరుగు. 13వ అధ్యాయం
శ్రేష్టమైన జీవితం. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 12 అధ్యాయాలు డాక్టరీన్ చెప్పి లాస్ట్లో ఒక అధ్యాయము మధ్యలో అక్కడక్కడ ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎగ్జార్టేషన్స్ ఉన్నాయి, చాలా సివియర్ వార్నింగ్స్ ఉన్నాయి. కానీ లాస్ట్ అధ్యాయంలో ప్రాక్టికల్ క్రియాపూర్వకమైనటువంటి హెచ్చరికలు మన ముందు పెడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గతంలో చూసాం. మొట్టమొదటి హెచ్చరిక ఫిలడెల్ఫియా, సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్. అది క్రైస్తవుని యొక్క మొట్టమొదటి లక్షణం. పౌలు గారు అంటాడు, అది లేకపోతే భాషలతో మాట్లాడిన, ప్రవచించే వరమున్న, పర్వతాలను పెకిలించగల విశ్వాసమున్న, నా శరీరాన్ని కాల్చబడుటకు ఇచ్చివేసిన, నా ఆస్తంతా బీదలకు ఇచ్చివేసిన, ఈ ఒక్కటి లేకపోతే నేను వ్యర్థుడను. చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు, కానీ ఏం కనపడట్లేదు అంటే ఈ ప్రేమ అనేది కనపడట్లా. మాటలలో కానీ, ఆ క్రియలలో కానీ, ఇతరులు ప్రవర్తించే రీతిలో కానీ ప్రేమ అనేది చాలా చోట్ల కనుమరుగైపోయింది. కనుకనే ఇప్పుడే కాదు, ఆరంభ దినాల్లో ఉన్న క్రైస్తవ్యంలో కూడా వారు దీన్ని ఎక్కువ ఎంచారు. మీరు పౌలు గారి పత్రికలు చూడండి, ప్రతి పత్రిక మొదటి అధ్యాయంలో ఆ సంఘము గురించి 3 సంగతులు చెప్తాడు. వారి ప్రేమ, వారి విశ్వాసము, వారి నిరీక్షణ. అంటే ఒక సంఘాన్ని మంచిగుందా లేదా అని చెప్పటానికి 3 ప్రాముఖ్యమైన మెజర్మెంట్స్, డైమెన్షన్స్. మనకేంటి, మన మెజర్మెంట్స్ ఏంటి? ఎంతమంది వస్తున్నారు? ఇక పాస్టర్లు కూర్చుంటే, అన్న ఎంత వస్తుంది అన్న చందా, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఇది పాస్టర్ల మాటల్లో జరిగే సంభాషణ. ఎంతమంది వస్తున్నారు? ఇవి ఈ లోకపు డైమెన్షన్స్. ఏవి? ఎంతమంది వస్తున్నారు, ఎలా జరుగుతుంది. కానీ పౌలు గారు ఆయన రాసిన సంఘాలకు ఆయన వాడిన పారామీటర్స్ ఏంటి అంటే, సంఘములో ప్రేమ ఉందా, సంఘములో విశ్వాసం ఉందా, సంఘములో నిరీక్షణ ఉందా. ఆయన ఎక్కడ కూడా రాసిన 9 సంఘ పత్రికలు, 4 వ్యక్తిగతం, ఎక్కడ కూడా మీరు ఈ సంవత్సరం 100 మంది ఉన్నారు, వచ్చే సంవత్సరం 200 మంది కావాలి, గుర్తుపెట్టుకోండి. అసలు ఈ టైప్ ఆఫ్ ఈ మధ్యకాలం కొంచెం పోస్టర్ కనబడతాయి అని సంఘ అభివృద్ధి కూడికలు. అంటే అభివృద్ధి చెందాలి, కాదని లేదు, కానీ ఫోకస్ విడ్త్ కాదు, డెప్త్. ఉన్నవారు ఆత్మీయంగా బలపరచబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయమైన పరిపక్వతలోకి రావాలి. చిన్న చిన్న వాటికి ఉండేటువంటి ఈ చిరాకులు, అలకలు ఈ మాని లోపలికి ఆత్మీయమైన పరిపక్వతలోనికి వెళ్ళాలి. కనుక మొట్టమొదటి లక్షణం ప్రేమ, రెండవది పరిశుద్ధత, మూడవది కంటెంట్మెంట్, లాభాపేక్ష లేని, లోభత్వము లేని, సంతృప్తి కలిగిన జీవితం. ఎందుకు? వాట్ ఇస్ ద బేసిస్? ఆయన ఇచ్చిన వాగ్దానం. ఏంటా వాగ్దానం? నిన్ను ఏమాత్రమును విడవను, ఎన్నడును ఎడబాయను. ఆ వాగ్దానమును ఆధారం చేసుకొని మనం చెప్పగలగాలి. ఏమని? మంచి ధైర్యంతో. ఏమని? ప్రభువు నాకు సహాయుడు, నేను నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలం, మంచి ధైర్యంతో చెప్పగలవారమైన. ఇది మొట్టమొదటి సెట్. ఇక 7వ అధ్యాయం, 13వ అధ్యాయం 7 నుండి 17 వరకు ఒక సెక్షన్. దాన్ని ఎలా ఆరంభించాడు అంటే, మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనండి, వారి విశ్వాసాన్ని అనుసరించండి అని చెప్పి 17వ వచనంలో కూడా వారు మీ ఆత్మల గురించి లెక్క అప్పజెప్పవలసిన వారు కనుక వారి మాట విని వారికి లోబడి వారు ఆనందముతో పనిచేయనట్లుగా చేయండి అని ఈ సెక్షన్ను ముగించాడు. కాబట్టి మనం గత వారాల్లో ఆ విషయాలు చూసాం. ఇంకొక వారం మనం ఏం చూసామంటే 8వ వచనంలో, నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. బోధ అనేది అత్యంత ప్రాముఖ్యం. నేటి దినాల్లో చాలాసార్లు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కడో ఒక క్లిప్ వైరల్ అవుతుంది, ఏదో ఒక పాటో లేదా ఏదో ఒక మాటో, ఏదో మంచి మాట చెప్తారు కథ, మీకు అందరు దాన్ని భలే ఉందని. ఆ వ్యక్తి ఏం నమ్ముతున్నాడు, ఆ వ్యక్తి డాక్టరీన్ ఏంటి, అతడు బోధించే పద్ధతి ఏంటి, అవన్నీ ఎవరు పరీక్షించట్లా.
ఏదో ఆ మాట చెప్పాడు మంచిగుంది అనుకుంటున్నారు. కానీ ఒక్క మాట ఒక నిమిషంతో మనం నమ్మి అనుసరించటానికి లేదు. వారి బోధ ఏంటి, వారి యొక్క ఎందుకు అన్య బోధలు వచ్చేసాయి. కాబట్టి మనుషుల మాయోపాయముల చేత వంచనతో కుయుక్తికి లాగునట్లుగా కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని అలలు కొట్టుకొని పోయినట్లు కొట్టుకొని పోయిన వారమైనట్లు ఉండక అని రాయబడినట్లుగా మనం సరైన హితబోధ యందు స్థిరముగా ఉండాలి. అంటే వాక్యం మనకు తెలియాలి, ఏది సరి అయిన బోధ, ఏది తప్పు బోధ, ఇది గుర్తించగలిగే వివేచన, ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇది ఒక్క రోజు లేదు, ఒక 2 రోజులు మీటింగ్ పెట్టి సౌండ్ డాక్ట్రిన్ సెమినార్ అని చెప్పగానే రాదు. ఇదొక ప్రాసెస్. సువార్తను మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తిగతంగా చదవాలి, ధ్యానించాలి, స్టడీ చేయాలి, సంఘముతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఏది సరి అయిన బోధ, ఏది అది మనుషుల కల్పితమైన బోధ. చాలాసార్లు మనం చూస్తుంటాం బోధలో వారు ఏదో కథ చెప్తారు, ఫలానా ఊర్లో ఏమైందంటే, ఫలానా రోజు ఆ రోజు ఏమైందంటే ఒక తెల్ల దయ్యం కనపడ్డది, తెల్ల చీర కట్టుకున్నాం కనపడ్డది, ఇలా ఆరంభమవుతుంది. ఇదంతా ఆ అరగంట వర్తమానం అంతా కథ మీద నడిచిపోద్ది. ప్రజలందరూ నవ్వుకుంటారు, అబ్బా భలే నవ్విచ్చాడన్నా అనుకుంటారు. అది బోధ కాదు. బోధ ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు నీ కొరకు నా కొరకు ఏం రాసి పెట్టాడు, ఈ 2000 సంవత్సరాల క్రితం రాసిన దాన్ని ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం తర్వాత ఉన్న మనం ఎలా అన్వయించుకోవాలి. ఎందుకు ఇది రాసినప్పుడు కంప్యూటర్ లేవు, ఇది రాసినప్పుడు సెల్ ఫోన్ లేదు, ఇది రాసినప్పుడు ఇంటర్నెట్ లేదు, వారికి ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎలా దీన్ని, అప్పుడు రాసిన వాక్యాన్ని ఇప్పుడు నేను ఎలా అన్వయించుకోవాలి, ఇదొక స్టడీ, ఇదొక పరిశ్రమ, అది అత్యంత అవసరమైన పరిశ్రమ. చాలాసార్లు మనం దీన్ని నిర్లక్ష్య పెడతాం. వాక్యము గురించిన పెద్ద పట్టింపు ఉండదు, ఏం లేదు, లాస్ట్లో మనం వచ్చాం ఏదో మంచి జరగాల, అలా లేదు. దేవుని యొక్క వాక్య విషయంలో నువ్వు నేను పరిశ్రమ చేయాలి, దాని గురించి పట్టించుకోవాలి, బోధన గురించి ఆలోచించాలి. ఏది సరియైన బోధ, ఏది సరైన బోధ కాదు, ఏది వాక్యానుసారం, ఏది వాక్యానుసారమైనది కాదు అనేది మనం గమనించాలి. దావీదు జీవితంలో మనం పొద్దున అనుకుంటే దావీదు పాత నిబంధనలో ఉన్నాడు కానీ బట్ హిజ్ అండర్స్టాండింగ్ ఈజ్ న్యూ టెస్టిమెంట్. ఏంటంటే ధన్యత, ఎవని పాపము పరిహరింపబడెను, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు. యాక్చువల్గా దావీదు పాత నిబంధన కాలంలో ఉన్నాడు, బలు అర్పిస్తున్నాడు, జంతువులు అర్పిస్తున్నాడు. కానీ దావీదు అండర్స్టాండింగ్ ఏంటి తెలుసా, బలులు కాదు, దేవుని చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. దావీదు పాపం చేశాడు, 57వ కీర్తన రాస్తాడు, దేవా బలులు నువ్వు కోరువాడవు కాదు, దహన బలి నీకు ఇష్టమైంది కాదు, అలా కోరితే నేను అర్పించేస్తా చాలా, కానీ నీకేమిష్టం, విరిగి నలిగిన హృదయం నీకు. వాట్ అండ్ అండర్స్టాండింగ్ హీ హ్యాజ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఇప్పుడు పాత నిబంధనలో సూత్రం ఏంటి, తప్పు చేసావా బలి తీసుకునిరా. దావీదు ఎన్ని బలులు తీసుకురావచ్చు, 1000 బలులు తీసుకురావచ్చు. దావీదు ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఓట్ల, దేవా విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్యం చేస్తావు, అలక్ష్యం చేయవు. కాబట్టి దావీదు సరి అయిన అవగాహన కలిగి జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా పిల్లరా, మనం దినాలు గడిచే కొలది వాక్య విషయంలో మనం పసిపిల్లలుగా ఉండకూడదు. మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పసిపిల్లలు ఉన్నారు, వారు ఏం తాగుతారు, పాలు తాగుతారు, ఎదిగేటప్పుడు పాలు తాగుతారు. కానీ ఎదుగుతున్నాం, సంవత్సరాలు గడుస్తున్నాయి, మనం ఎక్కడ రావాలా, బలమైన ఆహారమును తీసుకోగలిగే స్టేజ్లో ఉండాలి. ఆ మెచ్యూరిటీలోకి రావాలి మనం. బలమైన ఆహారం. ఈ హెబ్రీ గ్రంథకర్త చాలా డిసప్పాయింట్ చేశాడు నన్ను. ఎందుకు చేశాడు తెలుసా, మంచి టాపిక్ ఎత్తుకుంటాడు, హే మీకు అర్థం కావు అంటాడు. ఎందుకు వాళ్ళకి అక్కడ అర్థం కావట్లేదు. మరి చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం, ఇందును గురించి మేము చెప్పవలసిన సంగతులు ఉన్నవి కానీ, అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున, ఒకవేళ ఆయన వీళ్ళు కనుక గట్టోళ్ళు అయి ఉంటే ఆయన ఇంకెన్ని సంగతులు చెప్పేవాడో అని చెప్పి అనిపిస్తుంది.
వీళ్ళు ఎలా ఉన్నారంట? కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి ఎందుకు? మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిష్యువే గనుక నీతి వాక్య విషయంలో మనం దినాలు గడిచే కొలది దేవుని యొక్క వాక్య విషయంలో బలమైన ఆహారమును, దాని తర్వాత ఇంకోసారి 9వ అధ్యాయంలో కూడా అంటాడు, ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు కుదరదు అంటాడు. 9వ అధ్యాయం 5వ వచనంలో ఆ మంచి మందిరం గురించి మాట్లాడుతూ వీటి గురించి ఇప్పుడు వివరంగా ఆయన చెప్పుంటే ఎంత బాగుండేదో అనిపిస్తూ ఉంటుంది. సరే పిల్లరా, మనం ఏం చూసామంటే డాక్ట్రిన్ అనేది థియరీ కాదు, ఇది మన జీవితాన్ని నియంత్రించేది కదా. కరెంటు వైర్ ఉంది, పోయి పట్టుకుంటారా? ఎందుకు? మన డాక్ట్రిన్ ఏంటి? దాంట్లో కరెంట్ ఉంటుంది, వేసి పట్టుకుంటే షాక్ కొడుతుంది. అది మన నమ్మకం, డాక్ట్రిన్. కాబట్టి మన బిలీఫ్ మన బిహేవియర్ని మారుస్తుంది. కాబట్టి దేవుని వాక్యము పట్ల సరి అయిన అవగాహన మన ప్రవర్తనను నియంత్రిస్తుంది. ఒక్కోసారి సరి అయిన అవగాహన నుండి కూడా తప్పిపోవచ్చు, కానీ సరి అయిన అవగాహన లేకపోతే మాత్రం ఎప్పుడు సరిగా జీవించలేం. సమ్ టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్ హ్యావింగ్ ఎ రైట్ బిలీఫ్ బట్ యూ మే నాట్ హ్యావ్ రైట్ వాక్ ఆర్ బిహేవియర్. బట్ విత్ రాంగ్ బిలీఫ్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ రైట్ బిహేవియర్. సరి అయిన బోధ లేకపోతే మాత్రం సరైన జీవితం ఉండే అవకాశమే లేదు. కనుక దేవుని యొక్క వాక్యము పట్ల మనం ఆసక్తి కలిగి, అంటే కేవలం చదవటం మాత్రమే కాదు, దాన్ని వివేచించటం ప్రాముఖ్యం. సరే, పోయిన వారం మనం ఏం చూసామంటే వెలుపట, కాల్ ఫర్ అ సపరేషన్. మనం అక్కడ 11వ వచనం నుండి 14వ వచనం వరకు 3 సార్లు వెలుపట 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 అనే మాట మనం చూసాం. మొట్టమొదటిది ఆ జంతువుల కళేబరాలు, పాప పరిహారార్థ బలిగా అర్పించిన జంతువుల కళేబరాలు పాలెమునకు వెలుపల దహించబడ్డాయి. రెండవది మన యేసు ప్రభువారు కూడా గవిని వెలుపట శ్రమ పొందాడు. కాబట్టి మనము కూడా మన చుట్టూ ఉన్న పాలెము, మన చుట్టూ ఉన్న ఆచారాలు, మన చుట్టూ ఉన్న బిలీఫ్స్, మన చుట్టూ ఉన్న లోకము, మన చుట్టూ ఉన్న థాట్ ప్రాసెస్ని పక్కన పెట్టి ఆయన దగ్గరికి వెలుపలికి మనం రావాలి. ఎందుకు? నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఇది ఎల్లకాలం ఉండేది కాదు. ఇదంత రమ్యమైన, ఇదంత మధురమైన, ఇదంత అభివృద్ధి చెందిన, ఇదంత అడ్వాన్స్డ్ అయిన, రిమెంబర్ వన్ డే ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీప్లేస్డ్. నో మ్యాటర్ హౌ గుడ్ ఇట్ ఈస్, the day will come, it will be replaced. This is not permanent. ఎప్పుడైతే అది గుర్తెరుగుతామో రాబోయే దాని కొరకు, అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ వీరికి? మనం యాత్రికులము, మనం పరదేశులము, మనం ఇక్కడ మిళితమైపోవడానికి లేదు, మనం బయటికి ఉండాలి. మన జీవిత విధానం ప్రత్యేకంగా ఉండాలి, మన ఆలోచనలు ప్రత్యేకముగా ఉండాలి, మన యొక్క నిర్ణయాలు ప్రత్యేకంగా ఉండాలి, మన యొక్క గోల్స్, ఆశయాలు ప్రత్యేకంగా ఉండాలి. మన జీవితం వేరే వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉండాలి. కారణం మన ఉద్దేశాలు వేరే. ఇది చెప్పిన తర్వాత ఆ సెక్షన్లో భాగముగా ఇప్పుడు 15వ వచనంలో చెప్తున్నాడు కాబట్టి కదా. ఈ మాట మనం వాక్యం చదివినప్పుడల్లా కాబట్టి అంటే ఆ పై వచనానికి లింక్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి కదా. 6వ వచనంలో కూడా కాబట్టి అని ఉంటుంది. దాని తర్వాత 13వ వచనంలో కూడా కాబట్టి అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? పైదానికి ఇది లింక్ చేయబడింది అని. ఇక్కడ పై వచనం ఏంటి? మనం యాత్రికులము, పరదేశులము, కాబట్టి మనం ఇక్కడ ఉన్నదాని కొరకు, రాబోచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాము. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. ఈరోజు 2 మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకునండి ఉన్న కొద్ది సమయంలో. మొట్టమొదటి మాట యాగము, రెండవ మాట దేవునికి ఇష్టమైనవి కదా. ఆ 2 మాటల మీద మనం ధ్యానం చేద్దాం. 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, ఆయన నామము నొప్పుకొనొచ్చు జిహ్వా ఫలము
అర్పించుదుము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. యాగము, ఇక్కడ మాట్లాడుతున్న యాగము స్తుతి యాగం. బైబిల్లో యాగము, అర్పణ, సాక్రిఫైస్ అండ్ ఆఫరింగ్, దే ప్లే ఎ ప్రామినెంట్ రోల్ ఇన్ ద హోల్ బైబిల్, వెదర్ ఇట్ ఈస్ ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ న్యూ టెస్టమెంట్. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా కూడా బలి, అర్పణ, యాగము అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. పాత నిబంధన కాలంలో మనుషుడు దేవుని దగ్గరికి రావాలి అంటే బలి అర్పించాలి. బహుశా ఆదాము అవ్వలు తమ కుమారులకు నేర్పించుంటారు. అందుకోసమే ఆ కయీను హేబేలు వారు అర్పణతోటి దేవుని దగ్గరకు వచ్చారు. కయీనేమో తన పొలము పంటలో కొంత తీసుకొచ్చాడు, హేబేలేమో గొర్రె పిల్లను తీసుకొచ్చాడు. అక్కడ కాన్సెప్టు హేబేలు రక్తం తీసుకొచ్చాడు, కయీను పొలం పంట తీసుకొచ్చాడు కాబట్టి అంగీకరించబడలేదని కాదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు కయీనును అతని అర్పణను, అంటే దేవుడు అక్కడ ఫస్ట్ చూసింది అర్పణను కాదు. రక్తం తీసుకొచ్చాడా, పంట తీసుకొచ్చాడా, ఎర్రగుందా పచ్చగుందా అని చూడలా, ముందు తీసుకొచ్చిన వారి హృదయాన్ని చూశాడు. కాబట్టి బలి అర్పణ అనేది చాలా దేవుని దగ్గర, ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, మనము పాపములో ఉన్నవారు. ఈ పాపి అయిన మానవుడు దేవుని దగ్గరకు రావాలి అంటే ఈ మానవుడు శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష అనుభవించలేనప్పుడు నాకు బదులు ఇదిగో ఈ జంతువు శిక్ష అనుభవిస్తుంది అని తీసుకెళ్ళి ఆ జంతువును అక్కడ పెడితే ఆ యాజకుడు ఆ జంతువు, ఈ వ్యక్తి జంతువు తల మీద చేయబడితే, అంటే సింబాలిక్గా నాకు బదులు నా శిక్ష అంతా ఈ జంతువు అనుభవిస్తుంది అని పెడితే ఆ జంతువును చంపి దాని రక్తాన్ని ప్రోక్షించి ఆ మాంసాన్ని దహించి వేసి వీరు ఆ శిక్ష నుండి తప్పించుకుంటారు. ఇది బలి అర్పణ యొక్క కాన్సెప్ట్. సిలువలో జరిగింది కూడా ఏంటంటే మనందరి దోషములు యేసు ప్రభువారి మీద మోపబడగా ప్రభువు మనకు బదులు మన స్థానంలో మరణించాడు. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గర రావటానికి ఆ సిలువ బలి అర్పణ తప్ప, ఆ యాగము తప్ప ఇంకా వేరే ఏ దారిన కూడా మనము రాలేము. యేసు ప్రభువారు అన్నాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడును రాలేడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే. చాలామంది వేరే మార్గాలు ఎత్తుక్కుంటారు. ఏం మార్గాలు? మంచి క్రియలు, దాన ధర్మాలు, స్వనీతి, ఆచారాలు, సాంప్రదాయాలు, ట్రెడిషన్స్. క్రైస్తవులు కూడా మేమిలా ఉన్నాము. ఈ ప్రభు దగ్గరకు రావటానికి ఒకే ఒక్క మార్గం, ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం. మన ప్రభువు ఆయన తన్ను తాను బలిగా, అర్పణగా గావించుకున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. 9వ అధ్యాయం 26వ వచనం చివరి భాగం. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి. 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత
ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. 12వ వచనం, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. 14వ వచనం, ఒక్క అర్పణ చేత. కాబట్టి యేసు ప్రభువారు ఆయనే బలి అర్పణగా అయ్యాడు నీ కొరకు నా కొరకు. అయితే క్రైస్తవులముగా మన జీవితము కూడా, మన జీవితమే ఒక అర్పణ, మన జీవితమే ఒక యాగం. అర్పణ అంటే ఏంటి? తీసి ఇవ్వటం, ఆఫరింగ్. యాగము అంటే త్యాగము చేయటం, అనగా కోల్పోవటం, ప్రాణం పోగొట్టుకోవటం. ఇదే కదా అర్పణ అంటే. అందుకోసం రోమాపత్రికలో పౌలు గారు చెప్తాడు, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుడని ఆయన వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాను. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని. క్రైస్తవ జీవితమే ఒక అర్పణ, ఒక యాగం. పౌలు గారు అంటాడు, ఆయన సేవ చేస్తున్నప్పుడు ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు, మీ విశ్వాస సంబంధమైన యాగములో నేను పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనమా. మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి. తిమోతికి రాసిన పత్రికలో కూడా ఆయన అంటాడు, నేను పానార్పణముగా పోయబడుచున్నాను. చూడండి, 2వ తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం, నేను ఇప్పుడే పానార్పణముగా. కానీ క్రైస్తవ జీవితమే ఒక అర్పణ, దేవునికి అర్పణ. క్రైస్తవ జీవితం, క్రైస్తవ జీవితం అంటే ఏదో ఈ లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకునే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే మన జీవితం, మన దేహం, మన ఉద్యోగం, మన సమయం, మన ధనం, మన యొక్క సమస్తమును దేవునికి అర్పణగా అర్పించటమే క్రైస్తవ జీవితం. కాబట్టి మన జీవితం ఒక బలియాగం. కాబట్టి దీనికి ఈ బలియాగంలో ఏముంటుంది అంటే సాక్రిఫైస్, మనల్ని మనం తగ్గించుకోవటం, మనల్ని మనం ఉపేక్షించుకోవటం, మన సమయం, మన యొక్క టైం, మన యొక్క శక్తి, మన ఎనర్జీ, మన యొక్క ధనం, లేకపోతే మన యొక్క ఇమోషన్స్, వీటిని ప్రభు కొరకు వ్యయపరచటం. పిల్లరా, ఒకరు గుర్తుపెట్టుకోవాలా, మన జీవితం వ్యయపరచబడతా ఉంటుంది. కానీ ప్రభు చెప్పాడు, ఒకడు నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు. ఎవడైతే తన ప్రాణమును కాపాడుకొని కోరుతాడో వాడు పోగొట్టుకుంటాడు. సపోజ్ మీకు ఒక ఎగ్ బాగా ఇష్టం అనుకోండి, ఎగ్స్ తింటుంటారు కదా, ఎగ్ బాగా ఇష్టం. కాబట్టి ఏం చేయాలి, దాన్ని ఒక మంచి డబ్బాలో వేసి పెట్టండి. ఒక 6 నెలలు తీయకండి. ఎందుకు? బాగా ఇష్టం, అది పాడు కాకూడదు. ఏమైద్ది, అది 6 నెలల తర్వాత చూస్తే మొత్తం కుళ్ళిపోయి ఆడ ఏమి ఉండదు. లేదు, దాన్ని తీసుకుపోయి కోడి పొదుగులో పెడితే అదేమవుతుంది? మన జీవితం ప్రభు కోసం గడపకుండా అలాగే మన సమయం మన కొరకు, మన ఉద్యోగం మన కొరకు నేను, నా పిల్లలు, నా కుటుంబం ఉండాలి. అది ప్రభు ఇచ్చిన బాధ్యతలే, కాదనట్లా. కానీ ఆ పరిధి దాటి ప్రభు కొరకు నేను జీవించాలి అనే ఆశ లేకుండా మనం జీవిస్తే మన జీవితం వ్యర్థమే. కారణం, మన ప్రభువు నీ కొరకు నా కొరకు అని యాగముగా అర్పించబడ్డాడు. కనుక ఇప్పుడు ఈ హెబ్రీ విశ్వాసులకి ఆ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అంటే, రండి, మన ప్రభువు అర్పించబడ్డాడు, మనం కూడా ఏం చేద్దాం? అర్పిద్దాం, యాగం అర్పిద్దాం. ఆ అర్పణలు ఏముండాలా? కోల్పోవటం ఉండాలి. దావీదు ఒక మాట అంటాడు. దావీదు ఒక స్థలం కొనాలనుకున్నాడు. దేనికి? బలిపీఠం కట్టడానికి. అరోనా కళ్యాణం దగ్గర బలిపీఠం కట్టడానికి స్థలం కొరకు వెళ్ళాడు. వెళ్తే ఆ అరోనా అనే వ్యక్తి అన్నాడు, రాజా నీ దగ్గర ఏం డబ్బులు తీసుకుంటాను, తీసుకో రాజా ఫ్రీగా అన్నాడు. అప్పుడు దావీదు ఒక చక్కని స్టేట్మెంట్ చెప్తాడు, చదువుతారా?
రెండవ దినవృత్తాంతాల్లో ఉంది, తర్వాత అక్కడ కూడా ఉంది. ఒకసారి చూడండి, రెండవ దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాల, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం, 21వ అధ్యాయం ఆ స్థలము 22వ వచనం. ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కల్లెపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయమున కిమ్మని దావీదు వర్ణానుతో అనగా, వర్ణాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్లు. 24వ వచనం, రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులు న్యాయమైన క్రయధనమిచ్చి. వాట్ ఏ ఛాలెంజ్ ఇట్ ఈస్. దావీదు ఏం చెప్తున్నాడు? నా కుట్టికి వచ్చింది తీసుకొచ్చి నేను దేవుని దగ్గర పెట్టను. ఐ వాంట్ టు పే ద ప్రైస్. పిల్లరా, దేవుని దగ్గర స్తుతి యాగమైనా ఏ యాగమైనా రియల్లీ ఆర్ వి పేయింగ్ ద ప్రైస్? నిజంగా దాంట్లో కష్టం ఉందా? చాలాసార్లు ఏంటి, కష్టము ప్రయాసం ఉన్నాయని మన కొరకు వాడుకొని లాస్ట్లో ఇక ఫ్రీగా ఉంటుంది, మిగిలింది అడుగు బొడుగునుంది. మనం కనుక పొద్దున్నే వచ్చి అమ్మ అనగానే ఆ రాత్రి అన్నం ఉంది రా అని చెప్పిస్తామే. అట్లాగా మనం ప్రభుకి ఇస్తున్నాం. మన భక్తిలో క్రయం లేదు. ముఖ్యంగా నేటి జనరేషన్ భక్తిలో క్రయం లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు పే ద ప్రైస్. సమయం మిగిలితే, సమయం దొరికితే ప్రభుకి ఇస్తున్నాం. మనకు అవసరాలన్నీ తీరితే, మిగిలితే ప్రభుకి ఇస్తున్నాం. మన ఎనర్జీ అంతా మన కొరకు వాడుకొని ఎక్కడన్నా మిగిలితే ప్రభుకి ఇస్తున్నాం. ఇది క్రైస్తవ జీవితం కాదు. ఇది ప్రభుకి ఇష్టమైన బలియాగము కాదు. స్తుతి యాగం అంటే కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు. మన హృదయములో ఆయన గొప్పవాడు అనేది, ఆయన అన్నిటికీ మించినవాడు అనేది, ఆ భావన, ఆ కృతజ్ఞత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం దావీదులాగా చెప్తాం. ఏమని? ఉచితంగా తీసుకున్న దాన్ని నేను ప్రభువుకి అర్పించను. నేను ఇక్కడ కానుకల గురించి మాట్లాడట్లా. మన జీవితమే ఒక అర్పణ. చాలాసార్లు అంటుంటారు, హే ఈ టైంలో ఎవరు మాట్లాడరు. మన జీవితమే ఒక అర్పణ. ఈ ఆదివారం ఒక్కరోజే అర్పణ కాదు. ఆరాధన అంటే కేవలం ఆదివారం మనం చేసే అరగంట ఒక్కటే ఆరాధన కాదు. మన ఉద్యోగం చేయటం ఆరాధన, మన ఉద్యోగంలో సమయానికి వెళ్ళటం ఆరాధన, మన కుటుంబంలో మన బాధ్యత నెరవేర్చటం, తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా మన బాధ్యతని యథార్థముగా, హృదయపూర్వకంగా నిర్వర్తించటం ఆరాధనలో భాగం. ఆరాధన అంటే కేవలం ప్రభువుకు పాటలు పాడి ప్రభువా నీవే అని పాటలు పాడడం ఒక్కటే. అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్. దట్ ఈస్ ఎక్స్ప్రెషన్. వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్, బట్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వర్షిప్. ఇక్కడ పౌలు గారు అంటాడు, నేను పానార్పణంగా పోయబడి, నిజమే నా ఆరోగ్యం పాడవుతుంది, లేకపోతే నేను బలహీనైపోతున్నాను, కానీ ప్రభు కొరకు నేను అర్పించబడతాను. ఇప్పుడు దినాల్లో కనపట్లేదు, కానీ ఇంతకుముందు దినాల్లో దైవజనులు, సేవకులు వారు ఎటువంటి కంఫర్టబుల్ సిట్యుయేషన్ లేనప్పుడు దేవుని సేవ జరిగిస్తూ వచ్చారు. తమ ఆరోగ్యాలు కోల్పోయారు, తమ కుటుంబాలు కోల్పోయారు. కారణం ప్రభువును ప్రేమించారు. ఉద్యోగాలు వదిలిపెట్టారు, మంచి కంఫర్టబుల్ సిట్యుయేషన్స్ వదిలిపెట్టారు, ప్రభు కొరకు దూకారు. నేటి దినాల్లో ఆ పరిస్థితులు మనకు కనపడట్లేదు. వీఆర్ వెరీ కంఫర్టబుల్. మనకు దొరికితే, సమయం దొరికితే, ఖాళీగా ఉంటే, ఇంకా వేరే ఎంగేజ్మెంట్ ఏం లేకపోతే అప్పుడు ఓకే వెళ్దాం, మందిరానికి వెళ్దాం. సమయం దొరికితే, ఖాళీగా ఉంటే అప్పుడు బైబిల్ చదువుకోవటం. క్రయం ఏది మన జీవితంలో? ఇదే మనం ప్రభుకి ఇద్దామా? మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకి ఎటువంటి అర్పణ? ఆయన ఇష్టపడతాడు ఇటువంటి అర్పణ. ఏం క్రయం లేకుండా ఇప్పుడు మీరు పెళ్ళికి పిలిచారు, మీ బాస్ పెళ్ళికి పిలిచాడు, మీరేం గిఫ్ట్ తీసుకోలేదు, అక్కడ గడ్డిపూలు ఏ ఉన్నాయి, తీసుకుపోయి ఇగో నీ ఎత్తరా ఇవ్వరు. నో, వీ డోంట్ గివ్. వీ విల్ లుక్ ఫర్ ఇట్, వీ టేక్ టైమ్, వీ పే ద ప్రైస్ అండ్ వీ ప్యాక్ ఇట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే. వి గో అండ్ ఆఫర్. ప్రియులారా, ఈ హెబ్రీ పత్రికలో ఆ గ్రంథకర్త వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని? దేవునికి ఇష్టమైన బలియాగం. అక్కడ 3 యాగాల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటది? మొట్టమొదటిది స్తుతి యాగము, స్తుతించటం, ఆరాధించటం.
పాటల ద్వారా, వాక్యము ద్వారా మన జిహ్వా ఫలము అర్పించటం. చాలామంది దీన్ని లైట్గా తీసుకుంటారు. మన దగ్గర లేదు కానీ చాకుడి సంఘాల్లో మన దగ్గర కూడా కొంతమంది ఉంటారు. ఎప్పుడు వస్తారు? రెండవ వర్తమానానికి వస్తారు. ఎందుకు? ఆరాధన వాళ్ళు చేసుకుంటారు. ఇంకొంతమంది ఏంటి, పాటలు అయిపోయిన తర్వాత వర్తమానం వర్తమానం ఎందుకు స్టార్ట్ అవుతుందని, మరి పాటలు ఎవరికి? జిహ్వా ఫలము అర్పించటం, మనకున్న ఆరాధనను అర్పించటం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 14వ వచనం, త్వరగా 50వ అధ్యాయం. మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. పిల్లరా, దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆయన స్తుతించటం. మనకిష్టమైంది కూడా మనల్ని స్తుతించటం. మనల్ని కూర్చోబెట్టి, అబ్బా అన్నా నువ్వు ఎంత భలే వాక్యం చెప్పావన్నా, అసలు నీలా ఎవరు చెప్పరు అన్నా అంటే, అబ్బా భలే చెప్పాను, నా గురించి ఎంత మంచిగా అనుకుంటున్నారు. ఇది మనకిష్టం, మన చెవులకు మంచి మ్యూజిక్. ఇది పాపం. మనల్ని మనుషులు పొగిడితే సంతోషించటం పాపం. కానీ దేవునికి అది తగినది. ఎందుకు? ఆయన స్తుతికి పాత్రుడు, ఆయన ఆరాధనకు పాత్రుడు, యోగ్యుడు. ఆయన స్తుతింపబడదగినవాడు. ఆయనకు పాపం కాదు, మనకు పాపం అది. ఆయన దివారాత్రులు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రులు వారు చెప్తున్నారు. ఆ ఆరాధన ఆయన ఆగ్రానిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. మన ఆరాధన ద్వారా కూడా విరిగిన హృదయముతోటి, మన కొద్ది మాటలతోటి, మన హృదయము చేతి మనం ఆరాధిస్తే ప్రభు సంతోషిస్తాడు. నువ్వు 1 నిమిషం చేసావు, 5 నిమిషాలు ఎందుకు చేయాలి అన్న ఆయన. ఎందుకు? ఆయన మన హృదయాన్ని కయ్యను చూశాడు, తర్వాత కయ్యను అర్పణను చూశాడు. హేబేలును చూశాడు, హేబేలు అర్పణను చూశాడు. కాబట్టి దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి మనం ఏం పాట పాడాము, ఏ మాటలు వాడాము, మంచి గ్రాంధికం వాడామా, లేకపోతే ఈ మాటలు వాడామా కాదు, మన హృదయములోంచి కృతజ్ఞత నిజంగా ఉప్పొంగుతుందా? ఊరికైనా కొన్నిసార్లు మాటలు వచ్చేస్తుంటాయి అలవాటుగా. నేను కొంతమంది ఆరాధన వింటుంటాను, ఒక 20 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం ఆరాధించారు, ఇప్పుడు కూడా అదే బట్టారు పాఠం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మంది, అది ఏడ చూసినావా 10,000 మంది. మన అనుభవం సరే, ఒకసారి పాట వాక్యంలో రాయబడ్డది, కానీ ప్రతి వారం మీకు అదేనా? నువ్వు చూసావా? లేదు కదా. నీ జీవితంలో ప్రవ్యమై ఉన్నాడు, నేను ఎలా ఆదరిస్తున్నాడు, నీతో ఎలా మాట్లాడుతున్నాడు, నేను ఎలా బలపరుస్తున్నాడు. యథార్థముగా ఉట్టుకునే మనం మంత్రాలు చదివేసినట్టు టక్టక్టకా చదివేసేస్తే అది ఆరాధన కాదు. కొన్నిసార్లు క్రైస్తవం అయినప్పటికీ మన ప్రార్థన అలవాటు అయిపోతుంది, నామినల్ అయిపోద్ది. అలా పదాలు వచ్చేస్తుంటాయి, అంతే కళ్ళు మూసుకుంటా పదాలు వచ్చేస్తుంటాయి. ఇది డేంజర్. మన ప్రార్థన, మన ఆరాధన చాలా కాన్షియస్గా. కారణం, దేవుడు ఆకాశం అందున్నాడు, మన మాటలు కొద్దిగా ఉండాల. చాలా జాగ్రత్తగా మనం ఆరాధనలో, ప్రార్థనలో అలవాటు కాకూడదు. అది మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది జీవితాల్లో అలవాటు అయిపోయి ప్రార్థన అయ్యాయి. ఇప్పుడు డ్రైవింగ్ అలవాటు అయిన తర్వాత మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తారు, పాడుకుంటూ డ్రైవింగ్ చేస్తారు. ప్రార్థన, ఆరాధన అలా కాదు. వీ హ్యావ్ టు బి వెరీ మచ్ ప్రజెంట్. కాబట్టి స్తుతి యాగము అర్పించువాడు ఆయన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. ఆ యాగము అర్పించటం. రెండవది అక్కడ ఇంకేమన్నాడు? ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి. పిల్లరా, మన జీవితం ప్రభుకి యాగముగా ఇష్టపడాలి. ఇప్పుడే మనం ఏం చూసాం? సజీవ యాగముగా మీ దేహములు దేవునికి. మన జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోవటం ద్వారా మనం ప్రభువుకు అర్పిస్తున్నాం. ఇది నా జీవితం, నేను దీన్ని పరిశుద్ధంగా జీవించటం ద్వారా ఎవరికి అర్పణది? దేవునికి అర్పణ. పరిశుద్ధత ఆయనకు అర్పణ. మీకు గుర్తుంటే పాత నిబంధనలో లేవియకాండం మొత్తం బలుల గురించి మాట్లాడుతుంటే ప్రతి బలిలో దేవుడు కోరుతున్నది ఏంటి అంటే పరిశుద్ధత. అపవిత్రమైనది ప్రభు అంగీకరించేవాడు కాడు. కానీ మన జీవితంలో మన పోరాటం, మన ప్రయత్నం ఏంటంటే మన జీవితం ఆయనకు అంగీకారముగా ఉండాలి. కీర్తన అక్కడ చక్కని ప్రార్థన చేస్తాడు. ఏమంటాడు? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము
నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇక్కడ మనం ఎంతో ఆరాధన చేసి ఎంత చేసి లాస్ట్కి వచ్చిన తర్వాత దేవుడు మీరెవరో నాకు తెలియదు అంటే హౌ మనం ఎంత దౌర్భాగ్యం, హౌ రెచ్డ్ వి విల్ బి. మనం అనుకుంటున్నాం మనం ఆరాధన చేశామని, మనం అనుకుంటున్నాం మనం పాటలు పాడామని, మనం అనుకుంటున్నాం భక్తి చేస్తున్నామని, కానీ అది సరైన రీతిలో లేకపోతే గాడ్ ఈజ్ వెరీ చోజీ. మనం చాలా సంగతులు చదువుకున్నాం కదా, నాదాబు అబీహులు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆరాధన తీసుకొచ్చారు, దేవుడు అంగీకరించలా. కయ్యను తీసుకొచ్చాడు, దేవుడు అంగీకరించలా. ఇక్కడ మన జీవితంలో ప్రభు మన జీవితమే ఒక అర్పణ, పరిశుద్ధత కలిగి జీవించటం ఒక అర్పణ. మన యొక్క ధనము విషయంలో ఇతరుల అవసరాల్లో పాలు పంపులు పొందటం అది ఒక అర్పణ. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. కాంటెక్స్ట్ ఏంటి? పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు, ఆయన చాలా బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఫిలిప్పీలు వాళ్ళు ఏం ఆలోచించారంటే, అయ్యో దైవ సేవకుడు అక్కడ ఉన్నాడు, ఆయన సరైన రీతిలో లేడు అని చెప్పి వాళ్ళు ఎంతో ఆలోచించి వారు ఆయన అవసరతల కొరకు వారు కొంత ద్రవ్యము, కొన్ని సంగతులు, వస్తువులు ఆయనకు పంపించారు. ఆ పంపించినప్పుడు అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఈ ఉత్తరం రాశాడు ఫిలిప్పీ పత్రిక. ఆ ఉత్తరం రాస్తూ అంటున్నాడు, రండి 4వ అధ్యాయం 14వ వచనం, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చాలన్నా. కాబట్టి ఇక్కడ పౌలు గారి యొక్క అవసరతల్లో వారు పాలు పొందినప్పుడు పౌలు గారు అంటున్నాడు, అబ్బా అవి దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగము, మనోహరమైన సువాసన. అంటే మనకున్న ధనంలో ఇతరులకు పాలివ్వటం, ఇతరుల యొక్క అవసరతలు పట్టించుకోవటం. మొట్టమొదటిది స్తుతియాగం, రెండవది మన జీవితమే, మన దేహమే బలియాగం, మూడవది ఉపకారము, ధర్మము. స్తుతియాగం చాలా అద్భుతంగా చేస్తాం. అసలు మనం ఆరాధన చేస్తే అందరూ దేవదూతలు కూడా ఆశ్చర్యపోవాల్సిన ఆరాధన మన మాటల్లో కనపడుతుంది చాలాసార్లు. దేవుని స్తోత్రం అక్కడ వరకు బాగుంది, పోటీలు పడి ఆరాధిస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా బలహీనమైపోతాం. ఎందుకు? మనకే సరిపోవట్లేదన్న. ఎక్కడ ఎంతైతే సరిపోద్ది? ఎంతైతే సరిపోద్ది చెప్పండి, దానికి లెక్క లేదు. క్రైస్తవుల లక్షణం ఏంటంటే మనకున్న దాంట్లో ఇతరులకు బైబిల్ చెప్పే సత్యం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట. ముఖ్యంగా సంఘములో, ఒక సంఘములో మనం ఉన్నప్పుడు సంఘములో ఉన్న అవసరతలు, సహోదరులు సహోదరులు వారికి అవసరతల్లో పాలు పొందటం దేవుడు మనకిచ్చిన ఇది ఆప్షనల్ కాదు. దిస్ ఇస్ ద కమాండ్మెంట్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు వారికి ఆజ్ఞాపించు. వారికి సలహా ఇయ్యము కాదు, వారికి ఏమని? సత్క్రియలు అను ధనము, మేలు చేయటం, రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవటం, ఔదార్యము గలవారము, ధనములో ఇతరులకు. ఇదేనా పౌలు గారు చెప్పి ఆ గ్రంథకర్త చెప్పేది? ఇంకేమైనా చెప్తున్నాడా? హెబ్రీ గ్రంథకర్త ఏమన్నా? ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకూడదు. ఎందుకు? అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుడు సువాసనన ఆగ్రానిస్తాడు. కానీ నేటి దినాల్లో ఉన్న క్రైస్తవ సమాజం, లోకము ఏమైపోయిందంటే
నేను నాది. ఎంతసేపటికి నేనేం చేయాలా, నేనేం కొనుక్కోవాలా, నాకు అది లేదు, నాకు ఇది లేదు. అందుకోసమే పైన చెప్పాడు ఏమని, లోభత్వము లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండు. ధనాపేక్ష లేనివారై, మనకు తెలుగుగా ధనాపేక్ష ఇంగ్లీష్లో కోవచ్చస్నెస్. లోభత్వము లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇతరులకు పాలు ఇవ్వటం, ఇది అత్యంత ఇష్టమైన బలియాగం దేవునికి. దేవుడు దాన్ని ఆగ్రానిస్తాడు. క్రైస్తవ్యం మొత్తం దాంట్లో ఇమడి ఉంది, ఇతరుల అవసరతల్లో పాలు పొందటం. మనమేమనుకుంటున్నాం చాలాసార్లు, నాకే సరిపోట్ల ఎక్కడ అనుకుంటున్నాం. దాన్ని ఏమంటామంటే స్వార్థము అంటాం. నాది, నేను, నా అవసరత, నా అక్రత, దీన్ని మనం దాటి వెళ్ళాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మాకు హానోక్ అన్న ఒక అన్న ఉండేవాడు, చాలా రోల్ మోడల్ మా కుటుంబానికి, నాకు కుమార్కి కానీ. ఆయనను చూసినప్పుడు చాలాసార్లు మాకు ఆశ్చర్యం వేసేది. ఆయన ఎవరు డబ్బులు అడిగినా ఇచ్చేసేవాడు. అప్పు కాదు, ఫ్రీ. వాళ్ళు అడిగేవాడు కాదు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఒకసారి అనిపించేది, ఏంది చాలా పెద్ద ఇంజనీర్, ఎస్సీగా రిటైర్ అయ్యాడు. ఎస్సీ అనుకుంటా, ఎస్సీగా రిటైర్ అయ్యాడు. చాలా పెద్ద ఇంజనీర్, ఏం తక్కువ ఏం కాదు, చాలా తెలియగలవాడు. అప్పట్లోనే ఇంజనీరింగ్ చేశాడు. ఒక్కోసారి ఆయన క్రెడిట్ కార్డులో లిమిట్ అయిపోతే మా క్రెడిట్ కార్డు అడిగేవాడు. ఎందుకు? వేరే వాళ్ళకి ఇయటానికి. మాకు అనిపించేది, ఏంది ఈయన ఎట్లా ఇస్తున్నాడు, ఎట్లా ఈయన ఏం సంపాదించుకోవాలి పెద్దగా. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయన తెలివి లేనివాడు కాదు. ఎందుకు? ఆయన అక్కడ కోసం పునాది వేసుకుంటున్నాడు. పిల్లరా, క్రైస్తవ జీవితం మాటలతో జీవించే జీవితం కాదు. క్రైస్తవ జీవితం క్రియలతో జీవించే జీవితం. కానీ ఈరోజు పాఠం ఏంటంటే, మన ప్రభువు మన కొరకు అర్పణ అయ్యాడు. మన జీవితమే ఒక అర్పణ, స్తుతి యాగము. మన జీవములను ప్రభువుకి యాగముగా సమర్పించటం, ఉపకారము, ధర్మం. యాగము అంటే దాంట్లో క్రయం ఉంటుంది. ఆ మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డిని పగులగొట్టి ప్రభు పాదముల దగ్గర. కానీ విలువైనది లేకుండా అర్పణ ఉట్టి కవరిస్తే, మనం పెళ్ళి ఉట్టి కవర్ ఇచ్చామనుకోండి, దాంట్లో ఏం లేదు. చాలాసార్లు ప్రభు కూడా మనం ఏం చేస్తున్నాం, ఉట్టి కవర్ ఇస్తున్నాం. పైన మాత్రం ఉంది, పేరు రాస్తుంది, కానీ లోపల ఏం లేదు. మన జీవితాన్ని ప్రభుకి అర్పిద్దాం, ప్రభు కొరకు కష్టపడదాం, ప్రభు యొక్క రాజ్యము కొరకు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. దేవుడు మనకు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ద్వారా మా జీవితాన్ని దేవునికి ఇష్టమైన బలిగా, అర్పణగా మేము చేయాలని మీరు కోరుతూ వచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. చాలాసార్లు మేము ఈ బలి, అర్పణ అనేటువంటి దాంట్లోకి రాలేకపోతున్నాం. అర్పణ అనేది క్రయంతో కూడింది. అర్పణ అనేది మమ్మల్ని మేము తగ్గించుకోవాలి. అర్పణ అనే దానికి వెల చెల్లించాలి, మూల్యము చెల్లించాలి. చాలాసార్లు మేము మూల్యము చెల్లించలేకపోతున్నాం. ఉచితమైనది, అవసరం లేనిది, మిగిలిపోయింది మేము ప్రభుకి ఇస్తున్నాం. ప్రభు దయతో మమ్మల్ని కనికరించండి, క్షమించండి. క్రైస్తవ జీవితం అర్పించబడిన జీవితం, కోల్పోయే జీవితం. ప్రభు కొరకు మమ్మల్ని మేము ఖర్చు పెట్టుకోవడానికి, ప్రభు కొరకు మమ్మల్ని మేము వేయపరుచుకోవటానికి, ఏవేవి లాభకరంలో క్రీస్తు నిమిత్తము నష్టముగా, పెంటగా ఎంచుకోవటానికి, క్రీస్తు ప్రభువును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకోవటానికి, ఈ లోకంలో లాభ సంబంధమైనవి నష్టముగా ఎంచుకోవడానికి, కోల్పోవటానికి సహాయపడండి. రేపొద్దున ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు, ఒకనాడు ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు, ప్రభువా నువ్వు నా కొరకు ప్రాణం అర్పించావు, నేనైతే ఏం చేయలేదు అని చెప్పేవారం కాకుండా, ప్రభువా ఇదిగో నా జీవితం, నేను నీకు అర్పిస్తున్నాను అని చెప్పడానికి మీరు మాకు కృప చూపించండి. సహాయపడమని యేసు ప్రభునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మనం మోకరించి
ప్రభు బలిలో యోగ్యముగా పాల్గొంటాం. వాక్యానుసారంగా మన హృదయాలు మనం పరిశీలన చేసుకొని ప్రభువుకు మనము అర్పించుకుందాం, ప్రభువులో పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొంది తిని, ప్రభువైన యేసు తన అప్పగిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాసు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై చేయని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసు యొక్క అనుభవంలో అటు వారు మీ కుడి చేతిని చూంచండి. మీ దగ్గరకు వచ్చే పాత్రలో చిన్న రొట్టె ముక్క పుచ్చుకో.